హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ టాపిక్ వచ్చి యుఎస్ఏలో ఉండడం నిజంగా వర్తా కాదా అని ఆలోచిస్తే పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. ఎక్కడున్న నెగటివ్స్ పాజిటివ్స్ అనేది ఉంటాయి ఏ ప్లేస్లో ఉన్నా. నేనైతే యుఎస్లో ఒక డికేడ్ పైన ఉన్నాను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చి నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ మనతో ఉండరు కాబట్టి ఇమీడియట్గా మనకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచించాల్సి వస్తుంది. అదొకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. కొన్నిసార్లు కిడ్స్ని మనతో తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉండదు. అప్పుడు కిడ్స్ని ఎక్కడ పెట్టాలి అది కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వదిలేయలేము కదా. అదొకటి ఫ్యామిలీ సపోర్ట్ అంటే అట్లా ఉండదని నాకు అనిపించింది. సెకండ్ పాయింట్ వచ్చి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇక్కడ మెయిన్గా లైఫ్ స్టైల్ అంతా ఇండోర్ ఉంటుంది. ఇండోర్ యాక్టివిటీస్, ఇంట్లోనే ఉండడం, వింటర్ వెదర్ అప్పుడు మనం బయటకు వెళ్ళకపోవడంతో డి విటమిన్ తగ్గిపోతుంది. దాంతోనే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక. సో హెల్త్ గురించి మాట్లాడే కాబట్టి హెల్త్ కేర్ గురించి కూడా మాట్లాడుకుందాం. హెల్త్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనకి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. ఈవెన్ దో ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనకి ఎట్లా అంటే ఎమర్జెన్సీకి వెళ్ళినాం అనుకో సపోజ్, ఆ ఎమర్జెన్సీ బిల్ అనేది చాలా వస్తుంది. అదొకటి మెయిన్ నాకు అసలు ఇక్కడ నచ్చలేదు. హెల్త్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్కడైనా ఇంపార్టెంటే కానీ మెయిన్గా మనకి ఎవ్వరూ లేనప్పుడు ఇక్కడ హెల్త్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు ఇన్సూరెన్స్ లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకుంటే మాత్రం మస్తు ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే కిడ్స్కి మనం ఇంట్లో తెలుగు మాట్లాడితే తెలుగు అర్థమవుతుంది కానీ ఆన్సర్ ఇవ్వడం మాత్రం ఇంగ్లీష్లోనే ఇస్తారు. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ గ్యాప్ అనేది వస్తుంది అనిపిస్తుంది. సో కమ్యూనికేషన్ అనేది ఇద్దరికి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఇంకొకటి కిడ్స్కి ఫెస్టివల్స్ అనేది ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మన ఫెస్టివల్స్ కన్నా. వాళ్ళకి ఇక్కడ కంఫర్టబుల్ క్లోతింగ్ అలవాటు అయిపోయి మన ఎథ్నిక్ వేర్ వేసుకోవడానికి కూడా కొంచెం వాళ్ళకి టైం పడుతుంది. మెయిన్గా నాకు ఇక్కడ నచ్చింది షాపింగ్. అంటే ఇక్కడ చాలామందికి షాపింగ్ నచ్చచ్చు. పర్సనల్గా నాకైతే షాపింగ్ నచ్చదు. ఎందుకంటే ఎథ్నిక్ వేర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అండ్ కిడ్స్కి కూడా అంత వెరైటీ దొరుకుతాయని నాకు అనిపించదు. కొంచెం డిజైన్స్ అన్ని ప్లెయిన్ అనిపిస్తాయి. ఇండియన్ వేర్ ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయి కానీ మనకి ఇంకా ఎక్స్పెన్సివే ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చే సాలరీకి ఎక్స్పెన్సివ్ ఏంది అనుకుంటారు కానీ ఎక్స్పెన్సివ్ అంటే మన సాలరీస్కి ఇక్కడ సరిపోతాయి ఖర్చులు. ఇంకా లాస్ట్ వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే కార్ డ్రైవింగ్ రాకపోతే మాత్రం ఇక్కడ కష్టం అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అన్ని స్టేట్స్లో ఉండదు. కార్ అనేది మ్యాండేటరీ. అది లగ్జరీ అనుకుంటారు కానీ కార్ అనేది ఇక్కడ లగ్జరీ కాదు. ఊబర్, లిఫ్ట్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నాకైతే అప్పుడప్పుడు ఆటో మిస్ అవుతా అనిపిస్తుంది ఇండియాది. సో ఇన్ని నెగటివ్స్ మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకుంటున్నారు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఉండడానికి పాజిటివ్స్ కూడా అంతే ఉన్నాయి. పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేది ఎర్నింగ్స్ గురించి. ఇక్కడికి చాలామంది వచ్చేది ఎర్న్ చేసుకోవడానికే. సో ఆ ఎర్నింగ్స్ అన్నీ మనకి సేవింగ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం అనేది గ్యారంటీ లేదు. ఎందుకు అంటే వచ్చే దాన్ని బట్టి డిపెండెంట్ ఆన్ లైఫ్ స్టైల్. సింగిల్ వస్తున్నామా, మ్యారీడ్ వస్తున్నామా, వాళ్ళ కిడ్స్ ఉన్నారా, దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది సేవ్ చేసుకునే ఆప్షన్స్. కానీ మనకి ఎర్న్ చేసుకునేది మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి డిపెండెంట్ ఆన్ వీసా స్టేటస్. సో ఇంకొక అడ్వాంటేజ్ అన్న పాజిటివ్ అన్న ఎడ్యుకేషన్ గురించి. మనకి ఇదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరే కంట్రీస్లో చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ 12th గ్రేడ్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ మనము స్టేషనరీ అంటే బుక్స్కి వాళ్ళ సప్లై అట్లాంటి వాటికి కొనుక్కోవడమే తప్ప ఇంకా ఎక్కువ మనం ఏమి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు మనీ. ఏరియాకి ఒక స్కూల్ని అసైన్ చేస్తారు. అంటే పిల్లలు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కిడ్స్కి ట్రావెల్ డిస్టెన్స్ అనేది చాలా తగ్గుతుంది కంపారిటివ్లీ.
అండ్ కొంతమంది డ్రైవ్ చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అయితే ఆన్ సైట్ ఎలిమెంటరీ స్కూల్స్ తీసుకోవచ్చు. అంటే ఆన్ సైట్ ఎలిమెంటరీ అంటే కమ్యూనిటీలోనే స్కూల్ అనేది ఉంటుంది. సో అట్లాంటివి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి పిక్ అండ్ డ్రాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అదొక మంచి ఆప్షన్ అనిపించింది నాకు. ఇక్కడ రోడ్స్ గురించి మాట్లాడుకోవాలంటే రోడ్స్ మాత్రం చాలా క్లీన్గా ఉంటాయి, ఎక్కడ మనకి ట్రాష్ అనేది కనిపించదు. ఇంకా గ్రీనరీ అయితే చాలా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకుంటే మాత్రం బ్యాక్ యార్డ్లో మంచిగా స్పేషియస్ ఉంటుంది. సమ్మర్ త్రూ అవుట్ మనం మంచిగా ఏం మొక్కలు కావాలంటే ఆ మొక్కలు పెంచుకోవడానికి ఆప్షన్స్ అయితే మంచిగా ఉంటాయి ఇక్కడ. ఇంకా అందరికీ ఫేవరెట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఇక అందరికీ తెలిసింది ఏంటంటే యూఎస్లో మంచి డీల్స్కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయని తెలుసు. మనకి స్పెషల్ డేస్లో థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మంచి మంచి డీల్స్ కనిపిస్తాయి ఎలక్ట్రానిక్వి. అదొకటి మంచి బెనిఫిట్ అనిపించింది నాకు ఇక్కడ. మనకి ఈజీగా ఒక 10,000 అట్లా డిఫరెన్స్ వస్తుంది ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే. లాస్ట్ వచ్చి జాబ్స్ గురించి మాట్లాడుకుంటే ఐటీ జాబ్స్ కాకుండా నాన్ ఐటీ జాబ్స్ కూడా రెసెషన్ వచ్చిన నాన్ ఐటీ జాబ్స్కి అయితే ఏం ప్రాబ్లం అనిపించదు. బేసిక్ శాలరీ వచ్చి 2,000 నుంచి 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అయితే 2 lakhs మినిమం ఉంటుంది బేసిక్ శాలరీ అనేది. సో సర్వైవల్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఇవైతే నాకు అనిపించిన మేజర్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అనిపించినవి కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే, బాయ్.